నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పీగన్నవరం వైసీపీ సమావేశానికి కొండేటి చిట్టిబాబు డుమ్మా. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని అలిగిన ఎమ్మెల్యే. రాయదుర్గంలో వైసీపీకి విశేష స్పందన వస్తుందన్న గోవిందరెడ్డి. ఇంటింటికి మెట్టు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి మెట్టు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుతాళ్లులో జనంలోకి జనసేన. ఇంటింటి ప్రచారం చేసిన పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ అలైన్మెంట్ మార్చాలన్న మాధవీలత. హనుమాన్ ఆలయంపై స్టీల్ బ్రిడ్జ్ అపచారమన్న బీజేపీ అభ్యర్థి. గట్కేసరు నుంచి లింగంపల్లికి ఎంఎంటీఎస్ ప్రారంభం. ఎన్నో ఏళ్ల జనం కల నెరవేరిందన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా పీచాదిగూడలో కట్టడాలు కూల్చేసిన అధికారులు. జేసీబీలు, పోలీసు బందోబస్తుతో వచ్చి నిర్మాణాల కూల్చివేత. తిరుపతి జిల్లా కొత్త ఎస్పీగా కృష్ణకాంత్ బాధ్యతల స్వీకారం. పుణ్యక్షేత్రంలో పనిచేసే అవకాశం రావటం అదృష్టమన్న ఎస్పీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరంలో జరిగిన వైసీపీ నియోజకవర్గం సమావేశానికి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ సమన్వయకర్త మిథున్ రెడ్డి హాజరయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. చిట్టిబాబు స్థానంలో విప్పర్తి వేణుగోపాలకు టికెట్ కేటాయించారు. 2 సార్లు చిట్టిబాబుకు అవకాశం ఇచ్చారని, ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే విప్పర్తికి టికెట్ ఇచ్చారని మిథున్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విప్పర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు మిథున్ రెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన మంచి మేలు ఏ విధంగా మనకు ప్రజల్లో మార్పు చేసిన పెద్దలందరూ కూడా సుదీర్ఘంగా చెప్పారు. నేను మళ్ళీ అవన్నీ కూడా చెప్పకుండా ఒక్క విషయం మీకు అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోతే జరిగే నష్టాన్ని మనం ప్రజలకి తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ ఒక్క నెల పార్టీ కోసం, జగన్ కోసం మన అందరూ కూడా కష్టపడి పనిచేద్దాం. వచ్చే 5 సంవత్సరాలు కూడా పార్టీ జగన్ మనల్ని కాపాడుకుంటారని చెప్పి కూడా ఈరోజు అందరి సమక్షంలో వేణులను గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇక్కడే కనిపిస్తుంది నాకు మన నియోజకవర్గం 140 మొదటి ఇదే కావచ్చు అని చెప్పేసి నా యొక్క ఉద్యోగండి మరి బలపరుస్తూ మన మండలం నుంచి మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి బాబా విప్పటి గోపాలరావు గారిని మరి అసెంబ్లీకి పంపాలని చెప్పేసి సమానంగా ఇస్తున్నామండి. మరి అదేవిధంగా మన అంబాజీపేట మండలం నుంచి మరి ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామం, ప్రధాన గ్రామాలు వచ్చినటువంటి కార్యకర్తలకి కూడా మరి ఈ మీటింగ్ సక్సెస్ చేసినందుకు మరి ఎవరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరి అదేవిధంగా విప్పటి గోపాలరావు గారు మరి సౌమ్యుడు, మృదు స్వభావి, మరి ఆయనతో పాటు మనం ప్రయాణం చేస్తూ మనం కూడా ఆయన వెంటనే ఉంటూ మరి ఆయన నగ్గించుకునే వరకు కూడా ఆదేశంలో కృష్ణ చెప్పేసి ఇక్కడే కనిపిస్తుంది నాకు మన నియోజకవర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విశేష స్పందన లభిస్తుందని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు. రాయదుర్గం 2వ వార్డులో ఇంటింటికి మెట్టు కార్యక్రమంలో భాగంగా గోవిందరెడ్డి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. జగన్ సీఎం కావడం, రాయదుర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడంలో దేశంలోనే ఏపీ ముందుందన్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు 2వ వార్డు కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు 8 రోజులుగా వార్డులో తిరుగుతున్నాము. నాకేమంటే ప్రతి వార్డు కూడా విశేష స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు తప్పకుండా, ప్రతి ఇంటికి అందరూ కూడా తక్కువ అంటే 50 నుంచి 60 వేలు, తక్కువ అంటే హైయెస్ట్ అంటే 4 లక్షలు కూడా పథకాలు అందిన ఉన్నారు. కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఉత్సాహం ఏంటంటే నేను పోయిన తర్వాత మేము ఓటు ఎవరికి వేస్తామని అడుగుతుంటే ఓటు ఫ్యాన్కి ఏం అడుగుతలేదు. వాళ్ళకి ఏమడుతుందంటే ఓటు ఎవరికి వేస్తామని అడుగుతున్నాం. అడిగితే ప్రతి ఒక్కరు కూడా జగన్ లేదంటే ఫ్యాన్, జగన్ లేదంటే ఫ్యాన్ అంటే నేను విశేష స్పందన నేను ఊహించలేదు. లాస్ట్ టైం కూడా మనం తెలుసు కదా, ఈ ఏరియా అంటేనే కొంచెం
వాళ్ళంతా ఏమో చెప్తున్నారు కాబట్టి దానికి వచ్చింది కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా అన్ని వాళ్ళు కూడా విజయకి నికేతం అంటే మంచి మెజార్టీతో జనాలు గెలిపించడానికి రెడీగా ఉన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి సొంత మండలం బొమ్మనహాల్లో చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ నుంచి ముల్లంగి బ్రదర్స్ నారాయణస్వామి, భాస్కర్ నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. పెనుగొండలో జరిగిన రాకదలిరా కార్యక్రమంలో వారు కాల్వ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మెట్టుకు అత్యంత సన్నిహితులు, ముఖ్య అనుచరులుగా ముల్లంగి సోదరులు పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నర్సాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పుతాళ్లలో జనసేన టీడీపీ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి నాయకర్ ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అరాచకాలు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. అభివృద్ధిలో ఏపీ అన్ని విధాలా నష్టపోయిందన్నారు. టీడీపీ జనసేన కూటమి గెలిచేందుకు సహకారం అందించాలని ఓటర్లను కోరారు. చూపించే విధంగా ప్రజలను సహకరించాలని చెప్పి మేము కోరుకుంటూ మరి ఈ రోజు కూడా కార్యక్రమం చేస్తూ ప్రజలందరి దగ్గరికి వెళ్తున్నాం. మేము వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ కూటమితో అధికారంలోకి వస్తే కనుక ప్రజలకి మనం ఏం చేయాలి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటన్నది కూడా మేము తెలుసుకుని ఏదైతే రాబోయే కొత్త ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వంలో ప్రజలకి మంచి చేరే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఒక విషయం మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క అవకాశం అంటూ ఆయన వచ్చాడు, ప్రజలు నమ్మించి మరి ఓట్లేసి ఈ రోజున రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్లిన పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ మన రాష్ట్ర పరిస్థితి కానీ బాగుండాలంటే కనుక ఏదైతే ఈ కూటమి ఉందో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమితో రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఏపీలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నిజం చేయటమే సీఎం జగన్ లక్ష్యమని గుంటూరు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు. 50వ డివిజన్లోని పేద మహిళలకు ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలాల పత్రాలను రిజిస్ట్రేషన్ చేసి అందించే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జగన్ పాలనలో కులాలు, పార్టీలకు అతీతంగా ప్రతి నిరుపేదకు సొంతింటి స్థలం ఉండాలనేది ఆయన ఆశయమన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరోసారి జగన్ను సీఎం చేయాలని నూరి ఫాతిమా విజ్ఞప్తి చేశారు. మేడం గారు కూడా మళ్ళీ శారదాకాలం వెళ్ళాలి. మీరు కూడా 53వ వార్డు 55వ వార్డులో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళందరికీ చేతికి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు మీరు చూసుకుంటే వాళ్ళ చేతికి దాదాపుగా 5 లక్షలు విలువ చేసే భూమిని, 1 సెంటు భూమి వాళ్ళ ఆడవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం చేయలేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించి చేసి చూపించారు. ఒక మాట ఇచ్చాము అని అంటే మాట తప్పకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ప్రకారంగానే ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇళ్ల పట్టాలన్నీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి ఇవ్వడం జరిగింది. గుంటూరు తూర్పులోనే 33,000 ఇళ్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క వార్డులో 1,200 నుంచి 1,300 వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ విధంగా ఈ దేశం ఇందిరమ్మ రాజ్యంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నేలకొండపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేలకొండపల్లిలో మోడల్ డిగ్రీ కాలేజ్, తిరుమలాపురంలో గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. నేలకొండపల్లిలో గ్రంథాలయం, ముజ్జగూడెంలో పశువుల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన వారు మాటలకే పరిమితమయ్యారని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి వేలాది ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. పూర్తిగా చూసిన తర్వాత ఇందాక మేడం చెప్పినట్లు రాష్ట్రంలో ఈ టైపు కాలేజీలు 3 ఉంటే అందులో ఒక కాలేజీని మన నెలకొండపల్లిలో ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో ఈ కాలేజీని మరింత డెవలప్మెంట్, టెక్నికల్ కోర్సెస్ కూడా ఈ కాలేజీలో వచ్చే విధంగా అనుసంధానం చేసి డెఫినెట్గా ఈ కాలేజీని 3 కాలేజీల్లో కంటే ది బెస్ట్ కాలేజీగా ఈ నేలకొండపల్లి కాలేజీని చేసుకున్నాం. దీనికి కావాల్సిన నిధులు కానీ ఇతరత్ర తప్పకుండా ప్రభుత్వ పక్షాన
సాయం తీసుకుంటాం. రోల్ మోడల్గా ఈ కాలేజీని చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలు ఏదైతే గత ప్రభుత్వ పరిపాలనలో విద్యని చిన్న చూపు చూశారు అన్నమాట. సైదాబాద్లోని పురాతన హనుమాన్ దేవాలయంపై నుంచి చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ అలైన్మెంట్ మార్చాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత డిమాండ్ చేశారు. లేకపోతే నగర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని ఆమె హెచ్చరించారు. సైదాబాద్ హనుమాన్ దేవాలయంపై నుంచి వెళ్లేలా నిర్మాణం చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులకు వ్యతిరేకంగా మాధవీలత నిరసన చేపట్టారు. హిందువులు భక్తి శ్రద్ధలతో పూజించే హనుమాన్ దేవాలయంపై నుంచి స్టీల్ బ్రిడ్జ్ నిర్మించడం అపచారమన్నారామె. నగరంలోని హిందువులపై గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంఐఎంలతో చేతులు కలిపి కక్ష సాధిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ కల నెరవేరడం చాలా సంతోషంగా ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఘటకేశ్వర్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ సర్వీసును ప్రధాని మోడీ ప్రారంభించినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఘటకేశ్వర్కు ఎంఎంటీఎస్ రాకతో ఉద్యోగులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఘటకేశ్వర్ వయా సనత్ నగర్, లింగంపల్లి స్టేషన్ల మధ్యలో 2 ఎంఎంటీఎస్ రైలు సేవలు అందించడం హర్షణీయమన్నారు. ప్రయత్నం చేస్తున్న కోరిక కళ ఈరోజు నెరవేరింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎంపీ ఉన్నప్పటి సంది అండర్ పాస్ కానీ, ఎంఎంటీ రైలు కోసం కానీ ఇవన్నీ కూడా అప్పుడే నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన అవన్నీ కూడా ఇవాళ ఉన్నప్పుడు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా ఫలించినాయి. అది కూడా నా ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయినందుకు మోడీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఏది ఏమైనా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ ఇవాళ బ్రహ్మాండంగా తయారైంది. దానికి తోడు ఎంఎంటీసీ రైలు పేద ప్రజల కోసం 5 రూపాయలకే సనత్ నగర్ వరకు, అక్కడి నుంచి ఇంకో 5 రూపాయలు పెడితే లింగంపల్లి దాకా 10 రూపాయలలో లింగంపల్లి దాకా పోవచ్చు. పేద ప్రజలకు అన్ని రకాలు కూడా సవలతుతోటి అనుకూలంగా ఈ ట్రైన్ ఇవాళ ఎంఎంటీసీ రైలు ఓపెన్ చేసినందుకు, ప్రారంభించినందుకు మన రైల్వే అధికారులకు కానీ, ప్రైమ్ మినిస్టర్. హైదరాబాద్ మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు 16 నెలల పసిపాపకు పునర్జన్మ ప్రసాదించారు. టంజానియా దేశానికి చెందిన పసిపాపకు వారు అరుదైన చికిత్స చేశారు. పుట్టుకతోనే ఆ పాపకు శరీరంపై గుండె పెరిగి గడ్డలా మారింది. దీంతో ఆ పసిపాప కుటుంబం మెడికవర్ వైద్యులను సంప్రదించింది. 8 మంది మెడికవర్ వైద్య బృందం 14 గంటల పాటు శ్రమించి విజయవంతంగా సర్జరీ పూర్తి చేసింది. 1,00,000 మంది పుట్టిన పిల్లల్లో ఒకరు ఇలాంటి సమస్యతో పుడతారని వైద్యులు తెలిపారు. మన దేశంలో ఇంతవరకు ఇలాంటివి 12 చికిత్సలు జరిగాయన్నారు. అయితే మనకు ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో అట్లా హార్ట్ అనేది థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది. లివర్, పేగులు అనేవి గ్రౌండ్ కింద బేస్మెంట్లో ఉంటాయి. సో దానికి సపరేట్ చేసి ఒక డయాఫ్రామ్ అని ఉంటుంది అన్నట్టు. సో ఆ డయాఫ్రామ్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే మనకు ఒక ఎంఆర్ఐ స్కాన్తో అది ఎలా ఉందో, లివర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ చూసామన్నమాట. వచ్చేసరికి అయితే ఈ ఏదైతే మనకు ఈ బేబీకి మనము ఎంఆర్ఐ స్కాన్ చేయించినప్పుడు లివరు, స్ప్లీను, స్టమక్, చిన్న పేగులు, పెద్ద పేగులు, మళ్ళీ రైట్ కిడ్నీ, ఇవన్నీ ఆ డిఫెక్ట్ ఏదైతే మీరు ఆ ఫోటో చూస్తున్నారు ఆ డిఫెక్ట్లో ఉన్నాయి. డిఫెక్ట్ వచ్చేసరికి మినిమం ఈజ్ అరౌండ్ 6 to 7 సెంటీమీటర్ డిఫెక్ట్ ఉంది అన్నట్టు మధ్యలో. సో ఛాలెంజెస్ ఇక్కడ బేసికలీ ఏంటంటే ఈ బేబీకి ఫస్ట్ మనం ఈ పేగుల్ని లోపల పుష్ చేయాలంటే ఆటోమేటిక్గా కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. దాంతోపాటు గుండెకాయల ప్రెషర్ పెరుగుతుంది అన్నట్టు. సో గుండెకాయల ప్రెషర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఒక్క 10 సెకండ్లు చాలండి గుండె ఆగిపోవడానికి. ఏదైతే మనకు ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో అట్లా హార్ట్ అనేది థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది. లివర్, పేగులు అనేవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని బాలాజీ ఫెర్టిలైజర్ ఎదుట తాళ్లపాయి గిరిజన రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఆ దుకాణంలో కొనుగోలు చేసిన వరి విత్తనాల వలన తాము తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికంటే ముందే వరి మొక్కలకు తాలు కంకులు వచ్చాయని గిరిజన రైతులు ఆందోళన చెందారు. దానితో తాము తీవ్రంగా నష్టపోయామని పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మే షాపై తక్షణ చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం చేసే వరకు మేమైతే లేగము. బాలాజీ ఫెర్టిలైజర్ షాపై తక్షణ చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు అమ్మిన బాలాజీ ఫెర్టిలైజర్ షాపై తక్షణ చర్యలు తీసుకోవాలి.
చెయ్యాలి రైతులను ఆదుకోవాలి. బాలాజీ పెట్టే సాపై తక్షణ చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు అమ్మే సాపై తక్షణ చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం చేసే వరకు మేము. నిర్మల్ జిల్లా ధర్మాజిపేట వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. సదర్మడ్ డ్యాం క్రింది గ్రామాలకు యాసంగి పంటకు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కడెం ప్రాజెక్టు ఏఈ రవికుమార్ డబ్బులు తీసుకుని నీటిని విడుదల చేస్తున్నారని, వెంటనే రవికుమార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత అధికారులు హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించబోమని రైతులు హెచ్చరించారు. ఈ తాండవాళ్ళమందరం కూడా రైతులము మేము ఈరోజు ధర్మాజిపేట దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకనగా ఈరోజు మనకు స్టార్టింగ్లో మాకు వాటర్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు వాటర్ ఇవ్వకుండా మా రైతులందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇక్కడ ఈ సమస్య గురించి మేము ఎమ్మెల్యే గారిని కూడా కలిసాము. ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్ రియాక్షన్ అయ్యి మన ఏఈ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఏఈ గారు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. స్పందించినప్పటికీ కూడా కాల్ చేస్తే కాల్ రెస్పాండ్ కావట్లేదు. డబ్బులు కావాలని చెప్పేసి డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. ఇలా మా రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు. వారానికి ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు. వారానికి ఒకసారి నీళ్లు కాదు కదా, అసలు ఏం కూడా లేదు. పొలాలను ఎండిపోతున్నాయి. కావాలంటే ఒకసారి అధికారులు వచ్చి కూడా చూడాల్సిందిగా కోరుచున్నాము. దాంతోపాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకనగా ఇలా మనకు ఏఈ స్టాఫ్ స్పెషల్గా ఏఈ స్టాఫ్ బట్టి అక్కడ ఇవాళ ఆయన రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాము. భక్తుల్లో ఓ భక్తుడు వేరయ్య అన్నట్లు ఉంది ఈ సంఘటనను చూస్తే. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇటీవల వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వనదేవతల జాతరలో పాల్గొన్న ఒక భక్తుడు 2022 సంవత్సరం తేదీతో చెక్కు రాసి హుండీలో సమర్పించడం విడ్డూరంగా ఉంది. మొత్తం 2 లక్షల రూపాయలకు చెక్కు రాసిన ఆ భక్తుడు తేదీని మాత్రం పొరపాటుగా వేయటం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జయచంద్ర ఫోటోగ్రఫీ అధినేత శ్రీధర్ ఫోటోగ్రఫీలో ఎన్నో మెలకువలు తెలిపారని రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు జయమాధురి అన్నారు. స్టిల్ ఫోటోలు, బిజినెస్ ట్రిక్స్ గురించి కూడా శ్రీధర్ వివరించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వీడియో రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఫోటో అండ్ వీడియో సంక్షేమ సంఘం నుండి మాట్లాడుతున్నాం. నా పేరు జయమాధురి. నేను మహిళా విభాగం అధ్యక్షురాలిని. ఈ రోజు కార్యక్రమం వర్క్ షాప్ చేయడం జరిగింది మా మహిళలకు ప్రత్యేకించి. దానికి తోడ్పాటుగా మా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ సార్ గారు మరియు శ్రీనివాస్ గౌడ్ సార్ ప్రధాన కార్యదర్శి మరియు శైలేందర్ గారు మాకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుకు మా శ్రీధర్ గారు జయచంద్ర ఫోటోగ్రఫీ అధినేత శ్రీధర్ గారు మాకు ఈ క్లాస్ తీసుకోవడం జరిగింది, వర్క్ షాప్ చేయడం జరిగింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ వర్క్ షాప్ లో భాగంగా మాకు కెమెరా గురించి బేసిక్, అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, అంటే కెమెరా గురించి అవగాహన పూర్తిగా కల్పించేందుకు ప్రయత్నం చేశారు. చాలా మంది సార్ దగ్గర నుంచి చాలా క్లాస్ మంచిగా వినడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. అలాగే బిజినెస్ ట్రిక్స్ కూడా చెప్పారు. మాకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఎలా వెళ్ళి ప్రోగ్రామ్ తీయాలో, స్టిల్ ఫోటోగ్రఫీ ఎలా తీయాలో కొంచెం చెప్పడం జరిగింది. దాన్ని 60 మెంబర్స్ వచ్చి మాకు వర్క్ షాప్ ని సక్సెస్ చేయడం జరిగింది. మహిళలు వరంగల్ జిల్లా నుండి మరియు మిగతా జిల్లాల నుండి నాగర్ కర్నూల్ అండ్ కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి పలు జిల్లాల నుండి వచ్చి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్ శ్రీధర్ గారికి. మరియు మొత్తం ఫ్రీగా కండక్ట్ చేశారు. మాకు చాలా థ్యాంక్
థ్యాంక్ యూ సార్. మేము తెలంగాణ రాష్ట్ర ఫోటో. నా పేరు శ్రీధర్ అండి. జయచంద్ర ఫోటోగ్రఫీ జూబ్లీహిల్స్ అండి నాది. లాస్ట్ 34 years నుంచి ఈ ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నాను. చాలా సినిమాలకు కూడా వర్క్ చేశాను. సెలబ్రిటీస్ కు ఎక్కువ వర్క్ చేస్తుంటాను. VVIPs కు ఎక్కువ వర్క్ చేస్తుంటాను. మా మహిళా సోదరిమణులకి వర్క్ షాప్ చేయాలని లాస్ట్ టైం మన మిత్రుడు హుసేన్ గారు అడగడం జరిగింది. సో దాంతో ఖచ్చితంగా మన మహిళలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్ షాప్ మొత్తం స్పాన్సరింగ్ కూడా నేనే చేస్తూ ఈ వర్క్ షాప్ ముందుకు తీసుకెళ్తున్నాను. దాంతోపాటు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంలో ఈ కొన్ని సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలనుకున్నాము. మెయిన్గా ఏమంటే మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. ఫోటోగ్రఫీ రంగంలో కొద్దిగా వెనుకబడి ఉన్నారు. వీలైనంత వరకు ఈ రంగంలో కూడా మహిళలు కొద్దిగా ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఈ వర్క్ షాప్ చేయడం జరిగింది. థ్యాంక్ తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా కృష్ణకాంత్ పాటిల్ బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎస్పీగా పనిచేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని కృష్ణకాంత్ అన్నారు. ఎన్నికల సమయంలో తనకు ఈ అవకాశం వచ్చిందన్నారు. ఎన్నికలను పగడ్బందీగా నిర్వహిస్తామని ఎస్పీ చెప్పారు. ప్రపంచం నలుమూల నుంచి తిరుపతి వచ్చే భక్తులు వీఐపీలను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతామని కృష్ణకాంత్ పేర్కొన్నారు. కమింగ్ టు తిరుపతి, ఇట్ ఈస్ అ వెరీ ఆస్పిషియస్ డిస్ట్రిక్ట్, మీకు తెలిసింది. సో ఇప్పుడు మన ముందు ప్రణాళిక ఎలక్షన్స్ మీద ఫోకస్ ఉంటుంది. ఎలక్షన్ సంబంధించి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరిగేటట్లు, దానికి సంబంధించిన ఫోర్స్ డిప్లాయ్మెంట్, ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్, మన స్టాటిక్ చెక్ పోస్టులు కానీ స్క్వాడ్స్ కానీ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకుంటాం. సెంట్రల్ ఫోర్సెస్ వచ్చా వాళ్ళకి ప్రాపర్గా డిప్లాయ్మెంట్ జరిగేటట్లు పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఫోకస్ చేస్తాం, నేను మా టీం అంతా. నెక్స్ట్ మీకు తెలిసిందే, తిరుపతి అంటే పుణ్యక్షేత్రము. సో టెంపుల్కి మనకి ఎప్పుడు మూమెంట్ ఉంటుంది. సో దట్ విల్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది కాకుండా ఇక్కడ మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. శ్రీ సిటీ కానీ శ్రీహరికోట కానీ అక్కడ కూడా ప్రాపర్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో లేవో చూసుకుంటాం. అదే కాకుండా మన తిరుపతి జిల్లా వీ షేర్ బార్డర్ విత్ తమిళనాడు అండ్ ఈవెన్ విత్ కర్ణాటక. సో విల్ ఎన్ష్యూర్ దట్ వీల్ హ్యావ్ కోఆర్డినేషన్ మీటింగ్స్ పక్క జిల్లాతోని వాళ్ళతోని. సో ఏమి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఎస్పెషలీ బార్డర్ ఏరియాస్లో విల్ ఫోకస్ ఆన్ దట్. సో కమింగ్ టు తిరుపతి, ఇట్ ఈస్ అ వెరీ ఆస్పిషియస్ డిస్ట్రిక్ట్, మీకు తెలిసింది. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. నల్లమల్ల అటవీ మార్గంలో పాదయాత్రతో శ్రీశైలానికి వేలాదిగా తరలి వస్తున్నారు భక్తులు. నల్లమల్ల అంతా ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తుంది. శివరాత్రి సమీపిస్తూ ఉండటంతో ఏపీ వ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఆలయ ప్రాంగణంలో వైద్య సదుపాయాలు బాగున్నాయని భక్తులు అంటున్నారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయి ప్రియ సాలాజంగ్ కంచె సీలింగ్ ల్యాండ్లో నిర్మించిన గదులను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. జేపీసీలతో వచ్చి పోలీసు బందోబస్తుతో వచ్చిన మేడపల్లి అధికారులు అక్రమ కట్టడాలను కూల్చేశారు. ఈ సందర్భంగా బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 30 ఏళ్ల క్రితం వేసిన లేఅవుట్లో 250 స్థలాల్లో బాధితులు గదులు నిర్మించుకున్నారు. కోర్టు పరిధిలో ఉన్న వాటిని కాకుండా మిగతా వాటిని కూల్చేశామని రెవెన్యూ అధికారులు చెప్పారు. కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు?
కొనుక్కున్నాం నెలకు 500 పెట్టి. ఇప్పుడు వచ్చి ఈ రాజకీయం నాయకుడు వస్తాడు, ఆ రాజకీయం వాళ్ళంట కోట్లు ఖర్చు పెట్టిండ్రంట. ఇప్పుడు మమ్మల్ని దోచుకొని తింటారంట. ఏమనంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, ఏమనంటే ఇందిరాగాంధీ ప్లాట్లు ఇస్తున్నాము, ఇందిరాగాంధీ ఇండ్లు ఇస్తున్నాము అంటున్నాం. కుక్కల కొడుకులారా మీరు వణికిచ్చిండ్రా? మీరు మా కష్టం మాకు ఇస్తలేరురా, మా రక్తం తాగుతున్నారా? మీరు కూడా ఒక అయ్యవ పుట్టిండ్రు. మా అయ్యవ బాధలు మీకు అర్థం కాదా? మేము తల్లిగా మేము 65 ఏళ్ళు ఉన్నాము. ఇప్పుడు ఏ కష్టం చేయాలా? మేము సంపాదించాలి. మేము మిత్రులకు తెచ్చి కట్టినాం. ఇందిరమ్మ ఒక్కొక్క గరీబులకు బట్టలు వేసింది. ఇందిరమ్మ ఒక్కొక్క గరీబులకు ఇల్లు కట్టించింది. ఆ ఇందిరమ్మ పేరు పెట్టుకొని వచ్చి ఇలా దోచుకుంటారా మీరు? ఇదేనారా మీ ప్రభుత్వం? ప్రభుత్వం అంటే ప్రజలకు తండ్రి లాంటాడు. తండ్రి పాము కదా, తన గుడ్లను తనే తిన్నట్టు ఇంత ఆకలికొని ఉన్నారా మీరు? మేము కూలీనాలు చేసుకొని కొనుక్కున్నాం నెలకు 500 పెట్టి. ఇప్పుడు వచ్చి ఈ రాజకీయం. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.